హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. ఏంటి బ్యాగ్ సర్దుతున్నావు, ఎక్కడికన్నా ఊరికి వెళ్తున్నావా అనుకోవద్దండి. ఈరోజు పెళ్ళికి కూడా అటెండ్ కావాలన్నమాట. స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. దాని తర్వాత పెళ్ళికైతే రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా పూలు అయితే లేనప్పుడు వాటిని అయితే పెట్టుకుంటానమాట. ఆన్లైన్లో 2 బుక్ చేసి ఉంటుంది. ఒకటి అమ్మవారి కోసం, ఒకటి నాకు ఎప్పుడన్నా ఒకసారి ఆ విధంగా జడని డెకర్ చేసుకోవడానికి కోసం ఉంటుందని చెప్పేసి అలా బుక్ చేసుకుని ఇంటిని. ఇక ఆ స్మాల్ కిట్ బ్యాగ్ వచ్చేసి లంచ్ బాక్స్ అనమాట. ఇంకా దానిపైన బ్యాగ్ అంతా నేను ఈ విధంగా మేకప్ కిట్ కోసం యూజ్ చేస్తుంటాను. అందులో ఈరోజు వచ్చేసి ఫేస్ క్రీమ్స్ అవన్నీ తీసుకెళ్తున్నాను. తర్వాత ఇది మా హెడ్కి ఒకటి చాక్లెట్ ఇద్దాం, ఈరోజు టీచర్స్ డే కదా అని చెప్పేసి ఇలాగా తీసుకున్నాను అనమాట. ఎప్పుడు వంటల వీడియోనే పెడుతుంటాను కదా. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. ఇంట్లో దోశ చట్నీ చేశాను. ఆ తర్వాత లెమన్ రైస్ మా హస్బెండ్కి క్యారియర్ కట్టించేసాను. ఎందుకంటే ఈరోజు పెళ్ళికి వెళ్తున్నాను కదా, నేనైతే అక్కడ తినేస్తాను. ఇక ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్లో ఏమన్నా పడతాయనుకుంటే ఏం పట్టలేదండి. అందుకని దాన్ని పక్కన పెట్టేద్దామని చెప్పేసి అందులో ఒక పట్టు శారీ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి కిట్ అంతా పెట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే ఈ విధంగా బయలుదేరుతున్నాను చూడండి. ఇంకా స్కూల్లో ఏ విధంగా రెడీ అయ్యానో అది చూపిస్తున్నాను. ఇక టీచర్స్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక చూపించాను కదా పూలు ఏ విధంగా డెకర్ చేసుకుంటానో నా జడకి, బాగున్నాయి కదా. ఇంకా మల్లెపూలు అవన్నీ కొనుక్కొని రావడానికి నాకైతే టైం లేదండి. అందుకని చెప్పేసి ఎప్పుడన్నా అలాగ యూజ్ చేసుకుంటుంటాను. పట్టు శారీ అయితే ఇద్దండి, ఇదైతే కట్టుకున్నాను. ఇక స్కూల్లో టీచర్స్ అందరం వెళ్తున్నామండి పెళ్ళికి. ఇంకా నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను. మా ఫ్రెండ్ కూడా ఇంకొక రూమ్లో అయితే రెడీ అవుతుంది. తను ఇద్దరం రెడీ అయిన తర్వాత మీకైతే చూపిస్తానులేండి ఎలా రెడీ అయ్యాము, ఎలా వెళ్తున్నాం పెళ్ళికి అనేది. ఇదండి జడనైతే ఇదండి. ఇక మేము చిన్నప్పుడైతే 2 కాళ్ళ జడ అనేవాళ్ళం అనమాట. అలా వేసుకున్నాను, అందంగా ఉంటుందని చెప్పేసి. ఇక నా ఫ్రెండ్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఎవరి బైక్లో వాళ్ళైతే వెళ్ళామండి పెళ్ళికి. వెళ్ళే ముందర దొండి ఇలాగైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇవి ఒక స్వీట్ మెమరీస్ అండి. ఇక ఓల్డ్ డేస్లో ఇవన్నీ చూసుకోవడానికి ఎట్లాగో నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను కదా. ఇవన్నీ ఒక మెమరీస్గా ఉంటాయి కదండి. చల్లగా గాలి అయితే వస్తుందన్నమాట. ఇంకా మేమైతే ఈ విధంగా వీడియోస్ అయితే తీపించుకుంటూ ఉంటామన్నమాట. ఇక ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి అయితే ఎన్ని వినాయకులు మా ఇంటి ముందర నుంచి తీసుకొస్తున్నారండి అప్పుడే. ఇంకా నేనైతే రేపు తీసుకొని వస్తానన్నమాట. ఇంకా ఈ వీడియోలో చూడండి, ఎడిట్ చేస్తుంటే బెడ్రూమ్లో తలుపులు వేసినా కూడా ట్రంపెట్ సౌండ్లు అయితే మీకు వినిపిస్తూ ఉన్నాయి కదా. తాడిపత్రిలో ఫంక్షన్ హాల్స్ అయితే దొండి ఇలాగైతే ఉంటాయి, బాగుంటాయండి. దొండి ఇదైతే చాలా బాగుంది, గ్రీనరీగా. లోపలంతా కూడా ఇలాగా గడ్డంతా బాగా పెంచారనమాట. చూడటానికి కూడా లుక్ చాలా బాగుంది. లోపల కూడా సీటింగ్ అరేంజ్మెంట్ చాలా చాలా బాగుందనమాట. ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళందరికీ ఈ విధంగా వెల్కమ్ చెప్తున్నారనమాట. ఇదండి లోపల చూడండి ఎంత బాగుందో ఫంక్షన్ హాల్. ఇంకా మా స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఫంక్షన్ హాలు. ఇంకా మా ఫ్రెండ్ నేను త్వరగా వచ్చేసి ఇదండి ఈ విధంగా వీడియోస్ అయితే కొన్ని తీసుకుంటున్నాము. ఇంకా మిగతా స్టాఫ్ అంతా కూడా కొద్దిగా లేటుగా వచ్చినారండి. ఇక మ్యారేజ్లో గిఫ్ట్ కూడా ఇచ్చిన తర్వాత వెజ్ నాన్ వెజ్ 2 పెట్టారండి. ఇంకా మేమైతే మాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని తినేసి ఇంటికైతే రిటర్న్ అయినాము. ఇదండి మా ఇంటి పక్కన లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మంచినీళ్ళ వాటర్ అయితే మేము పట్టాము. మా ఇంటి పక్కన గుడిసెలు అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మార్నింగే ఈ విధంగా వాటర్ అయితే వదులుతూ ఉంటానండి. ఇంకా మంచినీళ్ళన్నీ వాళ్ళే పట్టుకుంటారనమాట. కొన్ని మాత్రమే మొక్కలకు పెడతారు. ఇక ఈరోజు పెళ్ళి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దొండి ఇంకా రేపైతే వినాయక చవితి కదండి. ఇంకా ఈ విధంగా స్టెప్స్ అన్నీ ఏ విధంగా క్లీన్ చేస్తానో మీకైతే చూపిస్తున్నాను. మాకు నార్త్కి, ఈస్ట్కి, సౌత్కి అన్ని చోట్ల స్పేస్ అయితే ఉందండి. సో ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా పైప్ పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేస్తుంటాను. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కదా, సో ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తున్నాను, అది చూపిస్తున్నాను. ఇంకా స్టెప్స్ అన్నిటికీ ఇదండి ఈ విధంగా వాటర్ పట్టేసిన తర్వాత దానిపైన చీపురేసి నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఇంకా గోడలు కూడా దొండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేస్తుంటాను. ఇక ఇంట్లో అంతా నైట్కి మాప్ పెట్టేసుకున్నానంటే ఇంకా రేపు స్కూల్ నుంచి వచ్చేటప్పుడే వినాయకుడిని, ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ని, పూలు అన్నీ తీసుకొని వస్తానండి. ఇంకా ఇలాగైతే ఇంకా సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంకా ఈ రోజు నుంచే యాక్చువల్గా అయితే తాడిపత్రిలో ఈ రోజు నుంచే ట్రాక్టర్లలో వినాయకులన్నీ తీసుకెళ్తున్నారండి. ఇక వీడియో ఎడిటింగ్ చేసే టైంలో కూడా టపాసుల సౌండ్ చూడండి ఎలా వస్తుందో. అన్ని విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసినా కూడా వస్తుందంటే ఇంకా ఎంత భారీగా సెలబ్రేట్ చేసుకుంటారో తాడిపత్రిలో వినాయక చవితి మీరే చెప్పండి. ఇదండి ఈ విధంగా మొత్తం గోడలన్నీ కూడా
ఇలాగ క్లీన్ చేసుకొని లోపల కూడా నీట్గా క్లీన్ చేస్తానన్నమాట. పండగలు వస్తే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఇలాగ పై ఫెసిలిటీ ఉంది కాబట్టి నాకు స్టెప్స్ కడగడం కానీ, తర్వాత చూడండి కింద పైన అంతా కూడా నేనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే పైన ఉన్నాం మేము. ఇక కింద అయితే 2 పోర్షన్లు బాడీకి ఇచ్చామండి. ఇంకా వాళ్ళైతే అస్సలు పైకే రారనమాట. ఇంకంతా ఈరోజైతే నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇక పండగలు వచ్చినాయంటే ఎంత కలగా ఉంటుంది కదండి. ఇల్లంతా క్లీన్ చేసేదే కాకుండా ఇంట్లో పిండి వంటలు, ఇంటి ముందర ముగ్గులు, ఆ తర్వాత వినాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెడతాం కాబట్టి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఇక పండుగలు వచ్చేది ఇదండి, ఈ విధంగా క్లీన్ చేసుకుంటామని చెప్పేసి. నార్మల్గా పూర్వం అయితే ఇంకా ఇల్లంతా సున్నం పొయ్యడము, ఆ తర్వాత పేడ అలకడం, ఇలాంటి పనులన్నీ ఉండేటివి. కాకపోతే ఇప్పుడు మనకు అంత పెద్ద పెద్ద పనులు ఏం లేవు. కానీ ఇంకా మా ఇల్లు కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇదండి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. కానీ కొద్దిగా ఓపిక్గా ఇలా చేసుకున్నామంటే ఇల్లంతా నీట్గా అయిపోతుంది కదండి. ఇంకా మీరేం చేస్తున్నారు? ఇంట్లో క్లీనింగ్ మొదలు పెట్టారో లేదో? ఇక మరి టుమారో కూడా నాకు స్కూల్ ఉంటుంది కాబట్టి ఇదండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ విధంగా అంతా క్లీన్ చేస్తూ వస్తానన్నమాట ఇంట్లో. ఇంకా పండగ రోజుకి అన్నీ నీట్గా సెట్ అయిపోతాయి. ఇక స్కూల్లో అయితే చిన్నపిల్లలందరూ కూడా గ్రీటింగ్ కార్డ్స్ లాగా అన్నీ తయారు చేసుకొని మాకు గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ క్రియేటివిటీ చూసేసి. గిఫ్ట్స్ అనేవి చిన్నవా పెద్దవా అని కాదు, వాళ్ళు ప్రేమతో మాకు ఏది ఇచ్చినా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఉంటారండి మేము స్కూల్కి వెళ్ళే లోపల. ఇక ఈరోజు టీచర్స్ డే కాబట్టి మా స్కూల్లో కొంతమంది పిల్లలు మమ్మల్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని స్కిట్లు అయితే ప్రజెంట్ చేశారండి. చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇంత బాగా మమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారా అనిపించింది మాకైతే. క్లాస్ రూమ్లో మేము ఎంటర్ అయిన తర్వాత కొన్ని మోటివేషన్ క్వశ్చన్స్ వేస్తాం, తర్వాత హోంవర్క్ చేయకపోతే వాళ్ళని కొద్దిగా చేస్తాం, ఇలాంటివన్నీ చేస్తాం కదండి. సో అలాంటి కమెంట్స్ కావచ్చు, రిక్వెస్ట్లే కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళైతే స్కిట్ రూపంలో చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. ఈచ్ అండ్ ఎవరీ టీచర్ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళైతే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా పిల్లల్లో ఉండేటువంటి క్రియేటివిటీ అంతా ఇలాంటి సెలబ్రేషన్స్లోనే మాకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక మా స్కూల్లో పిల్లలైతే భలే యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, లేదా వాళ్ళ స్కిట్లు కావచ్చు, వాళ్ళ డైలాగ్స్ కావచ్చు, ఎంత బాగా నేర్చుకొని ఉంటారో అనిపిస్తుంది. మా స్కూల్స్ అన్నీ కూడా కొంతమంది ఆర్పాన్స్, కొంతమంది సెమీ ఆర్పాన్స్ ఇలా ఉంటారు కదా. కానీ వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో అండి. వాళ్ళలో ఇన్నర్గా ఉండేటువంటి క్రియేటివిటీ అంతా కూడా ఇలాంటి టైంలో అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. మా టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్